Yeah, we are able to set the names and we are just testing whether application is working or not, whatever record in the flow. Yeah. Okay, so do you want to record again or is it okay with the recording part? We'll do with the recording part, the existing recording part. Okay, so file, templates. I think it's been in my system, I think so. Yeah, that's why I'm recording again, because that's file over system. Yeah. So just share that file. Okay, so In the Zoom only. In the Zoom only. In the Zoom. Not sure. Yeah, okay. I'll just try to keep in the chat. Is it? Yep, you can upload file as well, I guess. Able to send? Yeah. Previously the file was open, so that's why I couldn't send it. So I just closed my JMeter and forgot my work. Okay, let's see. Let me open that. Okay. Let me run it again. Yeah. So now we need to check whether whatever we recorded properly or not. Okay. So for that it's a U application. So we have to select here HTML. Yeah. HTML. Okay. And we will check the first one. So before that, you understood, right? What is the request? How it is passing here? Yeah. What is the response? Okay. Now see, this is what we expected. Okay, home page. And after that, we need to click on login page, and this is what you expect in the login page. So and after login page, we enter the credentials. Yeah. So this place is where we enter the credentials. Correct. Yeah. So now after this, I should expect our login page. I mean, it should say right login page, login. Okay, that page should come here. But it says login, right? Yeah. So it should say logout, right? And if you click, there is error. Yeah. So it simply say logout okay directly. And simply say sorry, but error occurred. Sessions do not match. Yeah. So it means this is not what we expected. Yeah. So మనం ఈ పేజ్ ఎక్కడ అనుకోలేదు. సో మనం ఏమనుకున్నాం లాగిన్ అయ్యాక లాగిన్ పేజ్ లాగిన్ అవ్వక తర్వాత అది లాగిన్ అవ్వాలి. ఓకే ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే ఇక్కడ కూడా లాగిన్ అవ్వలేదు. లాగౌట్ ఉండాల్సింది. ఇక్కడ కూడా లాగిన్ మనకు ఆ యూజర్ నేమ్ రావాలి కదా. సో లెట్స్ చెక్ వన్ మోర్ టైం అది అప్లికేషన్ ఎలా ఉంది. ఇది లాగిన్ క్లిక్ చేశాక ఈ లాగిన్ పేజ్ లాగిన్ ఓకే రావాలి అండ్ ఇట్ షుడ్ సే వెల్కమ్ టు HTML ఇది రావాలి. కానీ మనకి ఎక్కడ లేదు అంటే స్క్రిప్ట్ లాగిన్ అవ్వలేదు. మన ఏపీఎస్ రాసాం కాబట్టి ఎగ్జిక్యూట్ అయ్యా కానీ స్క్రిప్ట్ లాగిన్ అవ్వాల. సో అండ్ ఎందుకు అవ్వాలంటే ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది సమ్ ఎర్రర్. సో ఈ ఎర్రర్స్ ని మనం కోరిలేషన్ అంటాం. ఓకే. JMeter లో కోరిలేషన్ కంపల్సరీ. ఓకే.
అసలు ఏంటి కోరిలేషన్ ఎందుకు అంటే ఇప్పుడు ఏ అప్లికేషన్ అయినా లాగిన్ అయితేనే కదా రిమైనింగ్ అని మనం చేయగలం ఫంక్షనల్ గా. సో ఇక్కడ లాగిన్ అవ్వకపోయినా ఇవన్నీ హిట్ అయ్యాయి, కానీ ఇవన్నీ ఇన్వాలిడ్, అన్ఎక్స్పెక్టెడ్ కాదు. ప్లీజ్ లాగిన్ ఇవన్నీ కాదు. సో జేమీటర్ ఎలా అవుతుందంటే ఒక సీక్వెన్స్ ఎగ్జిక్యూట్ అయితే ఒక పేజర్ ఫెయిల్ అయితే దాని డిపెండెన్స్ అన్ని ఫెయిల్ అయిపోతాయి. అది డిపెండెన్స్ లేకపోతే ఓపెన్ పేజ్ అనుకోండి ఎలా అయినా పర్లేదు. సో లాగిన్ ఉంది కాబట్టి లాగిన్ ఉన్న అప్లికేషన్స్ లాగిన్ ఫెయిల్ అయితే రిమైనింగ్ స్క్రిప్ట్ అంతా ఫెయిల్ అవుతుంది. ఇక్కడ ఎర్రర్ చూపించదు కానీ ఫంక్షనాలిటీగా అది ఫెయిల్ లెక్క, అంతే కదా, అనుకున్న ఎక్స్ప్రెస్ లేదు, రైట్. సో అసలు ఎర్రర్స్ ఎందుకు వస్తాయి? అసలు మీరు జేమీటర్ లో ఏ అప్లికేషన్ రికార్డింగ్ చేసినా 99% మీకు ఎర్రర్స్ వస్తాయి లాగిన్ చేసిన ఫస్ట్ టైం ఏ అప్లికేషన్ లాగిన్ చేసిన. ఓకే, సో ఎందుకు ఎలా వస్తుందంటే ఫస్ట్ టైం చేస్తే అలా వస్తుందా? అంటే జేమీటర్ లో ఫస్ట్ టైం ఇలా సెక్షన్ రికార్డ్ చేస్తే అలా వస్తుందా? జేమీటర్ ఏ అప్లికేషన్ రికార్డ్ చేసినా ఇలా వస్తుంది. సో ఇది కాకపోయినా అమెజాన్ రికార్డ్ చేసినా కానీ అంతే లాగిన్ ఎర్రర్ వస్తుంది. ప్రతి అప్లికేషన్ 95% అప్లికేషన్స్ వస్తాయి. అంటే లాగిన్ సివియారిటీ ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు, లాగిన్ కొంచెం లైట్ గా ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళకి మనకి అది రాదు, లాగిన్ అయిపోతుంది ఆటోమేటిక్. ఓకే ఓకే ఇది మన బ్రౌజర్ రికార్డ్ చేసినప్పుడు చూపిస్తాను. జేమీటర్ మన అప్లికేషన్. ఓకే, సో మనం రికార్డ్ చేసినప్పుడు ఏమైంది, బ్రౌజర్ లో ఏమైతే యాక్టివేట్ చేసామో అది జేమీటర్ లో రికార్డ్ అయ్యి ఆ అప్లికేషన్ రెస్పాన్స్ ఇచ్చి జేమీటర్ స్టోర్ చేసుకున్నాం ఏపీఎస్ కదా. సో వీటికన్నా ముందు మనం అసలు లాగిన్ సెషన్స్ అసలు లాగిన్ ఎలా పనిచేస్తే తెలుసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతిదీ సెక్యూరిటీ హ్యాకింగ్ కి స్కోప్ ఈజీ మనం లైట్ ఇంప్లిమెంట్ చేస్తే కదా. సో అందుకు ఏం చేస్తారంటే జనరల్ డెవలపర్స్ లాగిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఉంచుతారు. ఓకే ఓకే, సో ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ తో లాగిన్ అయ్యారు, యూజర్ నేమ్ పాస్వర్డ్ తో మీరు లాగిన్ అయితే అదేం చేస్తుంది, ఆ డేటాబేస్ చెక్ చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ వ్యాలిడ్ అయితే మీకు హోమ్ పేజ్ కి రీడైరెక్షన్ చేస్తుంది, అంతేనా? అంతే. హలో హలో అంతే. ఓకే, సో దీంతో పాటు ఏం చేస్తారంటే వాళ్ళు మీకు ఒక సెషన్ ఐడి రిటర్న్ చేస్తారు ప్యాక్. ఓకే, అంటే లాగిన్ అయినప్పుడు ఇలా ఒక సెక్షన్ ఐడి రికార్డ్ అవుతుంది, అది అప్లికేషన్ జనరేట్ అయ్యి దాన్ని బ్యాక్ పంపిస్తారు. సో ఓకే, ప్రతిసారి మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ప్రతి పేజీ వాళ్ళకి పంపలేం కదా. ఇప్పుడు మామూలుగా మనం చూడండి, ఇప్పుడు ఇది ఉంది, ఇలా ఉంది వెల్కమ్ టెస్ట్ అమ్మన్నాను. నేను ఇప్పుడు ఇది క్లిక్ చేశాను సపోజ్, ఇక్కడ కూడా నాకు వెల్కమ్ టెస్ట్ అని ఉంది, మళ్ళీ లాగిన్ అడగలేదు కదా. అవును, ఎందుకు అడగదంటే వన్ టైం లాగిన్ చేసుకున్నాక అది ఒక సెషన్ ఐడి స్టోర్ చేసుకొని ఆ సెషన్ ఐడి ఎలా ఉన్నంతసేపు అప్లికేషన్ యాక్టివ్ లో ఉంటుంది. ఓకే, గాట్ ఇట్. అంటే ఈచ్ టైం లాగిన్ అయినప్పుడు ఒక సెక్షన్ ఐడి కానీ ఒకట్లా క్రియేట్ అయ్యి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆ సెక్షన్ కి రిలేటెడ్ అయి ఉంటుంది, మెయింటైన్ అయి ఉంటుంది. ఎప్పుడైతే సెషన్ ఎక్స్పైర్డ్ అయిపోతే ఆటోమేటిక్ లాగౌట్ అయిపోతుంది, వాళ్ళు రాసుకుంటే కండిషన్స్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ లో ఇప్పుడు మనం సపోజ్ ఈ ఒక ఐటమ్ ని కార్ట్లో వేస్తాము, మనం అప్పుడు ప్రొసీడ్ కావం. సో లాగౌట్ చేసాం అనుకో, ఆ ఐటమ్ మరి ఈ సెక్షన్ లో ఉంటుంది కదా, నెక్స్ట్ సెక్షన్ కి ఎలా? వాళ్ళు మెయింటైన్ చేస్తారు సెషన్ కదా, అందుకే మీరు లాగౌట్ ముందు ఏం చేస్తారు అవన్నీ స్టోర్ అయిపోతాయి సెషన్ ఐడిలో. ఓకే ఓకే, స్టోర్ అయ్యి అవి నెక్స్ట్ వాటికి ఫార్వర్డ్ చేస్తారు. ఓకే, సో ఇలా ఎందుకు చేస్తారంటే ఎప్పుడైనా సెషన్స్ మెయింటైన్ చేయడానికి, ఆర్ ఇప్పుడు అదే సెషన్ ఐడి నేను కాపీ చేసి వేరే లాగిన్ అవ్వలేను డైరెక్ట్ గా. ఎందుకంటే వన్స్ ఒక లాగిన్ ఐడి జనరేట్ అయిందంటే అది మళ్ళీ ఇంకోసారి హిట్ చేస్తే అది ఎర్రర్ వస్తుంది.
ఎందుకు అది ఇన్వాలిడ్ అయిపోద్ది రెండోసారి యూజ్ చేస్తే. సో హ్యాకర్స్ ఏం చేయడానికి అవకాశం లేకుండా, ఎందుకంటే వాళ్ళు బ్రౌజర్ లో కుకీస్ ద్వారా లాగారు అనుకోండి ఐడీస్, ఆ ఐడీస్ ని వాళ్ళు చేయలేరు. ఓకే, సో ఈ ప్రాసెస్ మనం చూద్దాం అసలు ఏం జరుగుతుంది. సో ఇది నా బ్లాగ్, మీకు లింక్ పంపిస్తాను. ఇలా ఎన్ని సెక్షన్స్ అని మనం సేవ్ చేస్తాము అంటే ఎలా? అప్లికేషన్ డెవలపర్ డిజైన్ చేస్తాడు, మనం దానికోసం వరి అవసరం లేదు. ఆ ఫ్లో మనకు అర్థం కావాలంటే. ఓకే, సో దట్స్ నాట్ రిలేటెడ్ టు ఎనీథింగ్. ఓకే, సో ఏమైతుందంటే ఫస్ట్ రికార్డ్ చేసినప్పుడు మనం అప్పుడు కూడా అప్లికేషన్ ఇచ్చేస్తున్నాం కదా. ఓకే, సో రికార్డ్ చేసినప్పుడు సేమ్ అగైన్ మన క్లయింట్ సెషన్ ఐడి అడుగుతుంది లాగిన్ అయినప్పుడు. సో సర్వర్ మనకి లాగిన్ ఐడి వ్యాలిడ్ అయ్యాక మనకి ఒక ఐడి ఇస్తుంది ఏబిసి అని. ఆ ఏబిసిని మనం స్టోర్ చేసుకుంటాం. సో ఎప్పుడైతే ఏ పేజ్ టిక్ చేస్తామో ఏబిసిని పంపిస్తాం ప్రతి పేజ్ చోట. సో సర్వర్ ఏం చేస్తుంది, ఓకే ఇది వ్యాలిడ్ టోకెన్ అని చెప్పి మనకి అథెంటిక్ అయ్యే రెస్పాన్స్ వస్తుంది. ఓకే, అది లేకపోతే అది రాదు. సో ఏ పేజ్ కి అవసరం ఉంటుందో ఆ పేజ్ వ్యాలిడ్ అయ్యి మనకి రెస్పాన్స్ వస్తుంది. ఇది రికార్డింగ్ అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, రీప్లే చేస్తున్నాం కదా, అంతే కదా. మనం ఇప్పుడు రెండోసారి జేమెట్ నుంచి రన్ చేస్తాం, స్క్రిప్ట్ రికార్డ్ అయింది. సో రన్ అయినప్పుడు అగైన్ మనం ఏం చేస్తాం, మళ్ళీ ఏపీ హిట్ చేస్తున్నాం. ఓకే, అంతే కదా. ఆ సెక్షన్ ఐడి మ్యాచ్ అవ్వట్లేదు. ఎందుకు, మళ్ళీ సర్వర్ కొత్త ఇస్తుంది జనరేట్ చేసి. ఓకే, కానీ మనం ఏం చేస్తున్నాం, ఆల్రెడీ రికార్డ్ అయిన డేటా మన స్క్రిప్ట్ లో ఉండిపోయింది, ఆ వాల్యూని పంపిస్తున్నాం. కానీ సర్వర్ ఏమో కొత్త వాల్యూ ఎక్స్పెక్ట్ చేస్తుంది, మనమేమో ఓల్డ్ వాల్యూ పంపిస్తున్నాం. ఓకే, సో అందుకు మనకి లాగిన్ అవ్వలేదు. ఈవెన్ దో మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ రైట్ ఇచ్చినా కానీ లాగిన్ అవ్వలేదు. ఓకే ఓకే, అదే బ్రౌజర్ లో అనుకోండి, ఆటోమేటిక్ గా కొత్త వాల్యూస్ అప్డేట్ అవుతుంటాయి. జేమేటర్ బ్రౌజర్ లాగా కాదు. సో జేమేటర్ షోర్ చేస్తుంది వాల్యూస్ ని. సో అందుకు మనకి అది ఫెయిల్ అయింది. మరి ఇప్పుడు సొల్యూషన్ ఏంటి, ఏదైతే సెషన్ ఐడి ఇస్తుందో సర్వర్, దాన్ని మనం స్టోర్ చేసుకుని దాన్నే పంపాలి బ్యాక్. ఓకే, ఇప్పుడు జెడ్ వేస్తే మనం జెడ్ పంపాలి, ఏ ఇస్తే ఏ పంపాలి, 1 ఇస్తే 1 పంపాలి. అప్పుడు రెండు వాల్యూస్ ఒకటై, సర్వర్ ఇచ్చిన వాల్యూ మనం పంపే వాల్యూ ఒకటై అది ప్రూవ్ అవుతుంది. ఓకే ఓకే, సో ఇది కోరిలేషన్. ఎందుకంటే ఇప్పుడు మనం జేమెటర్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఫెయిల్ అయింది, ఫస్ట్ ఇది ఈ ఏపీ ఫెయిల్ అయింది లాగిన్ 27 అని. సో ఎక్కడైతే ఫెయిల్ అవుతుందో అక్కడి నుంచి దాని ముందు ప్రెసిడింగ్ రిక్వెస్ట్ అని చెక్ చేయాలి. ప్రెసిడింగ్ అంటే దీని ముందు, దీని తర్వాత కాదు. ఎందుకంటే దీని తర్వాత దీని మీద డిపెండ్ అయింది కాబట్టి అవి చెక్ చేయడానికి లేదు. ఇది ఫెయిల్ అయింది కాబట్టి రిమైనింగ్ డిపెండెన్స్ ఉంటే ఫెయిల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం స్క్రిప్ట్ లోకి వెళ్ళి ఇక్కడ లాగిన్ 27 నుంచి మనం చెక్ చేస్తాం. సో మన సర్వర్ నేమ్ బాగుందా, ఇవన్నీ బాగున్నాయా చెక్ చేసి ఇక్కడ చూడండి లాగిన్ ఇచ్చాము, పాస్వర్డ్ ఇచ్చాము, ఇక్కడ సెషన్ ఐడి ఉంది చూసారా. సెషన్ ఐడి మనం పంపలేదు కదా, మనం ఓన్లీ ఇన్పుట్ ఇచ్చాం, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాం. సో ఈ వాల్యూ వల్ల ఇప్పుడు అది మనకు ఫెయిల్ అయింది. ఓకే ఓకే, సో ఇప్పుడు ఇక్కడ సింపుల్ గా ఇది డమ్మీ అప్లికేషన్ కాబట్టి, లెర్నింగ్ కాబట్టి సింపుల్ సెషన్ ఐడి అని ఉంది. మీకు కొన్ని అబ్జర్వేషన్స్ లో తెలియదు, మనం ఎత్తుకొని ప్రాక్టీస్ చేసుకొని ఏదైనా డైనమిక్ నంబర్ లా, అది ఒక డైనమిక్ నంబర్ లో ఉంది కదా, ఇలా నంబర్ ఎత్తుకొని కనిపెట్టాలి. సింపుల్ గా రైటర్ సెషన్ ఐడి అని రాయరు. ఓకే, సో ఇప్పుడు దీని ముందు ఇంకేదైనా వాల్యూస్ ఉందా చెక్ చేద్దాం. లాగిన్ 15 లో ఏం లేదు, గెట్ కాల్
హోమ్ పేజ్లో పెట్టుకోవాలి, ఏం లేదు. సో ఇప్పుడు ఈ ఐడిని మనం ఇది రికార్డ్ అయినప్పుడు వాల్యూ, కానీ సర్వర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కొత్త వాల్యూ, అందుకు లాగిన్ ఫెయిల్ అయింది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈ వాల్యూని కొత్త వాల్యూతో రీప్లేస్ చేయాలి. ఓకే, అంతే కదా. సో మరి కొత్త వాల్యూ రీప్లేస్ చేయాలంటే సర్వర్ ఎక్కడి నుంచి ఇస్తున్న వాల్యూ తెలుసుకోవాలి కదా. సో సర్వర్ ఇచ్చే వాల్యూస్ ఎక్కడ ఉంటాయి, ఇట్స్ ఆల్వేస్ ఇన్ రెస్పాన్స్. ఓకే, సర్వర్ ఇచ్చే వాల్యూస్ రెస్పాన్స్ ఉంటాయి, ఇక్కడ రిక్వెస్ట్ మనం పంపిస్తుంది. ఓకే, సో ఏ రెస్పాన్స్ చెక్ చేయాలి మరి. సో దీనికన్నా ముందు ఏమవుతున్నాయి అన్ని రెస్పాన్స్ మనం చెక్ చేయాలి. ఓకే, ఫస్ట్ నుంచి చెక్ చేస్తాం, ఫస్ట్ హోమ్ పేజ్ క్లిక్ చేస్తాం. మీకు ఎక్కడైనా సెషన్ ఐడి కనిపిస్తుందా? కనిపించింది, ఎందుకంటే ఇది యూఐ ఇది మనకి అన్ని కనిపించేలాగా కదా. సో దీన్ని వాల్యూ చెక్ చేసేటప్పుడు మనం హ్యావ్ టు చేంజ్ ఫర్ టెక్స్ట్. ఓకే, మనం రా డేటా. సో ఇక్కడ నేను సర్చ్ చేస్తాను, సెషన్ ఐడి ఉందా లేదు, అలాగే రెస్పాన్స్ చేస్తాను, ఇక్కడ ఉన్నట్టు లేదు. ఓకే, ఓకే, ఇప్పుడు సేమ్ నెక్స్ట్ లాగిన్ 15 లో రెస్పాన్స్ బాడీలో ఇక్కడ మనకి సెషన్ ఐడి దొరికింది. ఏమని చూసారా, సెషన్ ఐడి అని చెప్పి సమ్ వాల్యూ ఉంది చూసారా. సో ఈ వాల్యూని మనం రీప్లేస్ చేయాలి. ఓకే, మన దగ్గర ఉన్న వాల్యూతోనా లేదంటే చూడండి ఈ వాల్యూ ఏముంది, కంట్రోల్ సి. ఇప్పుడు నేను నోట్ ప్యాడ్ లో పేస్ట్ చేస్తాను. ఓకే, ఓకే, లాగిన్ 27 ఇందులో మనం వాల్యూ ఎదుగుదాం. సో ఈ వాల్యూ సేమ్ ఉన్నాయా, వెబ్ లోడ్ వర్క్ సేమ్ ఉంది, ఈ నంబర్స్ మారిపోయింది. ఒక నిమిషం. ఓకే, సో ఈ వాల్యూ డిఫరెంట్ ఉన్నాయి. ఓకే, డిఫరెంట్ ఉన్నాయి. సో మనం ఏం చేయాలి, సర్వర్ ఏదైతే వాల్యూ ఇస్తుందో దాన్నే మనం పంపాలి. ఓకే, అంటే ఇప్పుడు ఈ వాల్యూని పై వాల్యూ, సెకండ్ వాల్యూని ఫస్ట్ వాల్యూతో రీప్లేస్ చేయాలి కదా. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ వాల్యూని కాపీ చేద్దాం. ఇది కొత్తగా వచ్చిన వాల్యూ, ఫస్ట్ వాల్యూ. సో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే, మళ్ళీ ఫెయిల్ అవుతుంది లేదా చెక్ చేద్దాం. టెక్స్ట్ నుంచి HTML పెట్టుకుంటే క్లియర్గా తెలిసిపోతుంది. 27 కదా, సో మళ్ళీ ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ మనం హిట్ చేసాము కాబట్టి మళ్ళీ సర్వర్ ఇంకో కొత్త వాల్యూ ఇచ్చి ఉంటుంది. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. అగైన్ టెక్స్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త వాల్యూ ఇచ్చింది. ఓకే, కంట్రోల్ సి, వేరు. మళ్ళీ దీన్ని కాపీ చేసి మళ్ళీ రన్ చేసినా మళ్ళీ ఫెయిల్ అవుతుంది. అవును, సో ఇప్పుడు రన్ చేయకుండా జస్ట్ మరి ఎలా
ఇప్పుడు దీన్ని రన్ టైమ్ లో మనం కాపీ చేయాలి. ఓకే. రన్ టైమ్ లో లాగిన్ 15 వచ్చే రెస్పాన్స్ నుంచి వాల్యూ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని లాగిన్ 27 పంపాలి. ఓకే. అలాగని సో నేను చెప్పండి. ఈచ్ అండ్ ఇండివిజువల్ రెస్పాన్స్ ని కూడా మనం రన్ చేయొచ్చా? ఇప్పుడు హోమ్ పేజ్ ఒకసారి రన్ చేయొచ్చు. రన్ చేయొచ్చు. కానీ అప్పుడు మీకు అలాగని రియల్ టైం అలాగని ఒకటి రన్ చేయలేం కదా. రియల్ టైం అంటే ఇప్పుడు ఎర్రర్ రాకూడదంటే ఈ లాగిన్ 15 అవును. నుంచి ఇప్పుడు ఇలాగ ఒక యూజర్ చేశారు. ఇప్పుడు నేను తీసుకెళ్ళి 1000 స్క్రిప్ట్ రన్ చేయాలంటే మనం 1000 టైమ్స్ చేయగలమా? లేదు. సో ఇది ఆటోమేటిక్ అయి ఉండాలి. ఓకే. సింగిల్ చేయొచ్చు. ఓన్లీ 1 యూజర్ రిక్వైర్మెంట్ ఉంటే. ఓకే. ఇది డిజేబుల్ చేసి ఎనేబుల్ చేసి ఓకే చేయొచ్చు అలాగా. సో ఇప్పుడు అలా రన్ టైమ్ లో ఎక్స్ట్రాక్ట్ చేసేదానికి మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ వాడతాం. ఓకే. కామన్ సింటాక్సెస్ ఇవి కామన్ సింటాక్సెస్ జేమీటర్ లో కామన్ గా యూజ్ చేసే. చెప్పండి, అర్థం కాలేదు. ఈ రన్ టైమ్ లో వాడడానికి ఏవో కామన్ ఎక్స్ప్రెషన్స్ వాడతామన్నారు కదా. సో అవి జస్ట్ కామన్ సింటాక్సెస్ అంతే, కామన్ సింటాక్సెస్. ఇప్పుడు సపోజ్ ఇది ఒక టెక్స్ట్ ఫైల్ అనుకోండి. సింపుల్ గా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ తెలియాలంటే కొంచెం దాని బేసిక్ తెలియాలి. ఓకే. సో మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ప్రాక్టీస్ చేయడానికి ఒక వెబ్సైట్ ఉంది. ఓకే. అంత అవసరం లేదు, బట్ మీకు తెలియాలి. సపోజ్ వెబ్సైట్ ఏంటండి? regex.com. ఓకే. సో ఇప్పుడు నాకు ఏదైనా ఫైల్లో నాకు రిజల్ట్ అని తెలుసు. ఓకే. సో రిజల్ట్ అని సర్చ్ చేయాలంటే నేను రిజల్ట్ తో సర్చ్ చేస్తాను. కంట్రోల్ F కొట్టి రిజల్ట్ తో సర్చ్ చేస్తే రిజల్ట్ మ్యాచ్ ఎక్కడైనా ఫైండ్ అవుతుంది. అదే నేనేం చెప్తాను, R తో స్టార్ట్ అవుతుంది, 6 లెటర్ వర్డ్ ఉంది, సర్చ్ చేయగలరా అని అడుగుతాను. సర్చ్ చేయలేం కదా. R తో వర్డ్ 6 లెటర్ అంటే ఎన్ని వస్తాయి, ఏది వస్తుంది. మల్టిపుల్. సో కానీ మనకి రియల్ టైమ్ లో అన్ని డైనమిక్ గా ఉంటాయి. ఓకే. అంతే కదా, ఫిక్స్డ్ కాదు. ఇప్పుడు నేను యూజర్ 1 వస్తుంది, యూజర్ 2 వస్తుంది, యూజర్ 4 వస్తుంది, ఏ యూజర్ వస్తుంది, నాకు యూజర్ తెలియాలి ఎవడని. సో అలాంటి రియల్ టైమ్ లో డైనమిక్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ వాడతాం. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వాడతాం. ఓకే. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఒక ప్యాటర్న్ బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే. ఒక ప్యాటర్న్ అంటే ఏంటి? ఒక ప్యాటర్న్ ఒక 6 లెటర్ వర్డ్ ఆర్ 7 లెటర్ వర్డ్, సమ్ నంబర్, సమ్ ఆల్ఫాబెట్స్, సమ్ స్పేసెస్, ఒక ప్యాటర్న్ బేస్ మీద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను. /W అంటే వర్డ్స్ ని హైలైట్ చేస్తుంది. ఇట్ విల్ కాపీ ఆల్ ద వర్డ్స్. చూసారా వర్డ్స్ హైలైట్ అయ్యే. /W అనేది ఒక ఎక్స్ప్రెషన్. ఓకే. అదే /D అంటే నంబర్స్ హైలైట్ చేస్తుంది, డిజిట్. ఓకే. 1 హైలైట్ అయింది. అదే /S స్పేసెస్ హైలైట్ అయ్యాయి. ఓకే. ఇలాగా రకరకాల వర్డ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి మనకి. అంటే గ్రూప్ కావాలని, నంబర్స్ కావాలని. ఇక్కడ మీరు చీట్ షీట్ చూసి మీకు ఈజీగా ఉంటుంది. ఈ చీట్ షీట్ ఒకటి మీరు రెఫర్ చేసుకుంటే అర్థమైపోతుంది ఎలాగ ఏంటని. ఓకే. సో ఇప్పుడు మనకి ఈ ఎక్స్ప్రెషన్ కి ఇప్పుడు మనం రాయాలి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఓకే. గాట్ ఇట్. అప్పుడే కదా మన ఆటోమేటిక్ గా ఫైండ్ అవుట్ చేసేస్తుంది రన్ టైమ్ లో. ఓకే. సో ఇప్పుడు దీనికి రాయాలంటే ఏంటి? సపోజ్ దీన్ని కాపీ చేస్తాం. కాపీ చేసి ఇక్కడ టెక్స్ట్ లో పేస్ట్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు దీన్ని నేను ఎక్స్ప్రెషన్ రాయాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వరకు ఫిక్స్ ఉంది ఎవ్రీ టైం, అంతే కదా. అది కూడా మారుతుంది కదా. ఓకే. వెబ్ లో స్టోర్ వరకే కామన్ ఉంది, అక్కడ నుంచి మారిపోతుంది. ఓకే. సో ఇందులో ఫిక్స్ ఏది ఇది. సో ఇప్పుడు కంట్రోల్ C, ఇది నా ఫిక్స్ కాబట్టి నేను వరీ అవును. సో బేస్డ్ ఆన్
సో నెక్స్ట్ నాకు వాల్యూస్ అన్ని వచ్చేయాలి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి, సపోజ్ 3 ఉన్నాయి అనుకోండి, మీకు 3 కాపీ. సో ఈ 3 నాకు ఇప్పుడు హైలైట్ అయిపోవాలి నేను ఎక్స్ప్రెషన్ రాస్తే, ఎందుకు అప్పుడే కదా రన్ టైం ఏది వచ్చినా కానీ హైలైట్ అవుతుంది. సో డాట్స్ కామన్ కాబట్టి డాట్స్ పెడతాం. తర్వాత ఏముంది, నంబర్ ఉంది. సరే ఇప్పుడు నేను రాస్తాను /d రెండు నంబర్లు, మళ్ళీ డాట్ /d కానీ ఇలా ఎంతవరకు రాసుకోగలుగుతాను? కరెక్ట్ వే కాదు కదా, స్మార్ట్ వేగా రాయాలి. ఎందుకంటే ఇక్కడ వరకు సరే, మరి ఈ నంబర్కి ఎలా చేస్తాం? సో ఇలాంటివి ఉన్నప్పుడు ఎప్పుడైనా మీకు కావాల్సిన వాల్యూ ఇట్ ఇస్ ఎండెడ్ ఇన్ డబుల్ కోడ్. ఓకే, మన జియోమెట్రీలో ఎప్పుడైనా మీకు కావాల్సిన వాల్యూ డబుల్ కోడ్ నుంచి లో ఉంది అనుకోండి, ఇక్కడ ఏముంది వాల్యూ ఈక్వల్ అని చెప్పి ఉంది కదా, ఎప్పుడైతే మీకు కావాల్సిన వాల్యూ డబుల్ కోడ్ ఉంటే దానికి ఒక యూనివర్సల్ ఎక్స్ప్రెషన్ ఉందన్నమాట. అది ఏమిటి అంటే లెట్స్ సీ, ఎప్పుడైతే అలా అయితే ఉందో మీ వాల్యూని యాజ్ ఇట్ ఈజ్ గా కాపీ చేయండి మొత్తం, డబుల్ కోట్స్ ఉంటేనే ఇది. ఓకే, సో మీకు కావాల్సిన వాల్యూని సింపుల్ గా రీప్లేస్ విత్ డబుల్ కోట్స్ డాట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. హైలైట్ అయింది చూసారా? ఎప్పుడైనా ఏదైనా జియోమెట్రీలో మనం ఆబ్వియస్ గా కోరిలేషన్ చేయాలి. ప్రతి లాగిన్ కి కోరిలేషన్ చేయాలంటే ఐడిని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఈ వాల్యూ తీసేసి జస్ట్ డబుల్ కోట్స్ కూడా పెట్టొచ్చు కదా? పెట్టచ్చు, కానీ అప్పుడు ఇక్కడైతే ఇది ఒకటే ఉంది. నేను చూపిస్తే ఇప్పుడు స్క్రిప్ట్ ఇలా డబుల్ కోట్స్ మధ్య చాలా ఉండొచ్చు కదా, అప్పుడు అవన్నీ హైలైట్ అయిపోతాయి. అది మనం చెక్ చేద్దాం. సో ఎప్పుడైనా మనం కోరిలేషన్ చేయాలన్నా జియోమెట్రీలో కంపల్సరీ కోరిలేషన్ లాగిన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే, సో చేయడానికి మనం యూ హ్యావ్ టు యూజ్ దిస్ డబుల్ కోట్స్ లో ఉండి అంటే ఒక వాల్యూ సెట్ అయి ఉంటేనే ఇలా పనిచేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి క్యాప్చర్ గ్రూప్ బ్రాకెట్ లో అంటే క్యాప్చర్ గ్రూప్ బ్రాకెట్స్, సో మధ్యలో డాట్ ప్లస్ క్వశ్చన్ మార్క్ అంటే ఏదైనా ఉన్న మధ్యలో క్యాప్చర్ చేసి ఏదో మన మధ్యలో వాల్యూ. ఓకే, సరే ఇప్పుడు ఇది మనం టెస్ట్ మనం ఇప్పుడు ఇది మనం అనుకున్నాం కదా ఎక్స్ప్రెషన్ పనిచేస్తుంది కదా. సో మరి ఇప్పుడు దీనికి మనం ఇదేంటి, ఇప్పుడు ఇది మరి టెస్ట్ చేయాలి. ఓకే, సో ఇది కాపీ చేస్తుంది ఎక్స్ప్రెషన్ కాపీ. అప్పుడు మనం జియోమెట్రీ టెస్ట్ చేయాలి కదా, అప్పుడే కదా మనకి పని చేస్తుంది. సో ఇక్కడ మనకి ఎక్కడ దొరుకుతుంది, లాగిన్ 15 లో దొరుకుతుంది. సో లాగిన్ 15 లో దొరుకుతుంది కాబట్టి ఇక్కడ మనం తీయాలి. సో ఎలా సర్చ్ చేస్తామంటే ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ బదులు ఇంకోటి కింద ప్లేస్ ఉంది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టెస్టర్. ఓకే, ఈ టెస్టర్ లోకి వెళ్ళి మనం అనుకుంది రైట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నేను టెస్ట్ కొడతాను. ఇప్పుడు ఎన్ని వచ్చాయి, నాకు 4 వచ్చాయి. అదే మీరు అన్నట్టు నేను ఓన్లీ ఇదే పెట్టాను అనుకోండి, అన్ని వస్తాయి. మీరు అన్నట్టు ఎన్ని వచ్చాయి, 207 వచ్చాయి మ్యాచెస్. ఓకే, సో మనం ఎక్స్ప్రెషన్ ఎలా రాయాలంటే మన అవుట్పుట్ వచ్చేలా రాయాలి. ఎప్పుడైనా ఎక్స్ప్రెషన్ యూనిక్ గా చేయాలి. ఓకే, సో హిడెన్ వాల్యూ ఈక్వల్స్ టు అని పెడితే సో మనం ఏం చేస్తామంటే మన ఎక్స్ప్రెషన్ కి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఎక్స్టెండ్ చేసుకుని వెళ్తాం. ఓకే, ఇప్పుడు ఇలా వచ్చింది, ఇది అనుకున్నాను, దీనికి ఎన్ని వచ్చాయి, 4 వచ్చాయి. సో దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు ముందు ఈ వాల్యూ ఎక్కడ దొరుకుతుందో చూద్దాం మన రెస్పాన్స్. ఇది కదా మన వాల్యూ. ఇప్పుడు కొంచెం లెఫ్ట్ సైడ్ ఎక్స్టెండ్ చేద్దాం. వాల్యూ కన్నా ముందు ఏముంది, హిడెన్ అని ఉంది కదా. సో ఈ టైప్ హిడెన్ వరకు కాపీ చేద్దాం. సింపుల్ అంతే. అంటే ఎలాగైనా రాయొచ్చు, మనకి అవుట్పుట్ నేను టెస్ట్ చేస్తే ఒకటే రావాలి. 2 వచ్చాయి ఇప్పుడు. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఇంకా నాకు 2 కూడా రావచ్చు అంటే ఇంక తప్పదు అంటే అప్పుడు వాడతాం. కానీ బెస్టర్ ఎప్పుడు మన ఎక్స్ప్రెషన్ రాస్తే 1 వచ్చేలా చూసుకోవాలి, ఎందుకంటే అప్పుడు ఇష్యూ ఉండదు.
రేపు ఏదైనా అప్లికేషన్ Yeah. డెవలపర్ అటు ఇటు మార్చాడు అనుకోండి ప్లేసెస్, ఈ ప్లేసెస్ మారిపోతాయి. ఓకే సేమ్. ఇంకా ఇప్పుడు రైట్ సైడ్ పెంచుదాం. రైట్ సైడ్ ఇన్పుట్ ఏముంది, నేమ్. ఇన్పుట్. సో ఈ సెక్షన్ ఐడి ఈచ్ అండ్ ఎవ్రీ దానికి ఇలానే ఉంటుందా సేమ్? అది మనం ఇంకా కాపీ చేసుకొని చూసుకోవడమే అంతే. అంటే ఎంత ఇప్పుడు డైరెక్ట్ గా మనం ఉండదు, కొంచెం ఎలా ఉంటుంది. సో మనం ఎప్పుడైనా డైనమిక్ వాల్యూస్ పట్టుకొని లాగిన్ పేజ్ లో ఆ వాల్యూస్ ప్యాటర్న్ ఎత్తుకొని ఆ నేమ్ ఎదుక్కోవాలి. ఇక్కడ కొన్నిటికి ఇలా టైప్ హిడెన్ అనేది ఉండకపోవచ్చు, ఉండొచ్చు. ఉండకపోవచ్చు. ఇలాగ ఒక ప్యాటర్న్ ఉంటుంది అంతే. ఆ ప్యాటర్న్ కి ఆ లైన్ లో ఎలా ఉన్నా దాన్ని బట్టి రాసుకోవాలి ఎక్స్ప్రెషన్స్. సో దానికి ముందు కొంచెం వెనకాల యాడ్ చేసుకొని ఒక ఎక్స్ప్రెషన్ ఎలాగైనా రాయొచ్చు. మొత్తం నేను కంప్లీట్ ముందేనే వాడచ్చు, కంప్లీట్ వెనక్కి, కానీ నేను టెస్ట్ కొడితే నాకు 1 రావాలి. ఓకే. ఇప్పుడు మ్యాచ్ కౌంట్ 1 వచ్చింది చూసారా, ఇందులో 1 ఆఫ్ 0 and 1 ఆఫ్ 1 రెండు ఉన్నాయి. సో 1 ఆఫ్ 0 ఏంటంటే మనం రాసిన ఎక్స్ప్రెషన్ ఇంక్లూడింగ్ వాల్యూ. ఇది కదా హిడెన్ వాల్యూ, ఈ డాట్ ప్లస్ క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్ బదులు ఇక్కడ వాల్యూ వచ్చింది. సో 1 ఆఫ్ 1 అనేది మనకి కావాల్సిన వాల్యూ ఇది. సో ఎప్పుడైతే ఈ వాల్యూలో మనం ఎక్స్ట్రా సెమీకోలన్, ఎక్స్ట్రా సమ్ డేటా లేకుండా చెక్ చేసుకోవాలి. ఓకే. సో మ్యాచ్ 1 ఆఫ్ 1 ఏ వాల్యూ వస్తుందో అది ఫైనల్. ఓకే. ఓకే. సో మనం ఏం చేసాం, ఫస్ట్ లాగిన్ 27 ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందని చెక్ చేస్తే ఇక్కడ సమ్ డైనమిక్ వాల్యూ ఉన్నాయి. సో ఇక్కడ కాదు ముందు ఎక్కడైనా ఉండొచ్చు, మనకి ఇందులో కాబట్టి ఇక్కడ ఉంది. సో మనం ఏం చేసామంటే ఈ వాల్యూ ఓల్డ్ వాల్యూ రికార్డ్ చేసినప్పుడు వాల్యూ. ఓకే, రికార్డ్ చేసిన వాల్యూ ఇది. అయితే ఇప్పుడు రికార్డ్ చేసిన వాల్యూ కదా, అయితే ఈ వాల్యూని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఆల్రెడీ సర్వర్ వాల్యూ ఎక్కడ ఇస్తుందో ఎత్తుక్కోవాలి. ఫస్ట్ సర్వర్ వాల్యూ ఎక్కడ ఇచ్చిందని ఎత్తుక్కుంటే మనకి లాగిన్ 15 సర్వర్ వాల్యూ దొరికింది. ఈ వాల్యూని మనం ఎక్స్ప్రెషన్ రాసి ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ ఎంత అయింది కదా, మరి ఇప్పుడు ఈ వాల్యూని పంపాలి కదా. ఈ వాల్యూని ఇప్పుడు ఇక్కడ ఏదైతే వస్తున్న వాల్యూ, ఆ వాల్యూ మనకి లాగిన్ 27లోకి వెళ్ళాలి. ఓకే, 27లోకి వెళ్తేనే అప్పుడు వాల్యూ పనిచేస్తుంది. సో ఇది ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మన ఇది ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్స్ట్రాక్టర్ కదా. సో ఫస్ట్ ఈ వాల్యూ ఫైనల్ అయిపోయింది కదా, కాపీ చేసుకుందాం. అయితే ఈ వాల్యూ ఎక్కడ వస్తుంది, లాగిన్ 15కి వస్తుంది. లాగిన్ 15కి రైట్ క్లిక్, యాడ్ పోస్ట్ ప్రాసెసర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ట్రాక్టర్. ఓకే. ఇది ఇప్పుడు చూడండి, పోస్ట్ ప్రాసెసర్ అనే కాంపోనెంట్ లో ఉంది. మనం అది చెప్తాను కాంపోనెంట్స్ ముందు బేసిక్ ఫ్లో అవును. ఓకే, ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ట్రాక్టర్ యాడ్ చేద్దాం. ఇది ఎక్కడ యాడ్ చేశాను, లాగిన్ 15కి యాడ్ చేశాను. ఓకే, సో అంటే ఈ వాల్యూని నేను రాసిన ఎక్స్ప్రెషన్ ఈ వాల్యూ బేస్ మీద పికప్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ చూసారా, అక్కడ నేను మనం ఫైనల్ చేసిన ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. సో ఇది ఏం చేస్తుందంటే ఈ ఎక్స్ట్రాక్టర్ లో ఈ రాసిన ఎక్స్ప్రెషన్ మీద ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. మరి ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేసిన ఎక్కడో స్టోర్ అవ్వాలి కదా నేను వాడాలంటే. స్టోర్ అవడానికి ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్రెడిట్ వేరియబుల్ ఇస్తాను. ఓకే, సపోజ్ ఏమి ఇస్తాను, సెషన్ ఐడి మనం నచ్చిన నేమ్ ఇవ్వచ్చు. సెషన్ అండర్స్కోర్ ఐడి ఇస్తాను. టోకెన్ ఐడి అని నేమ్ ఇవ్వచ్చు, ఐడెంటిఫై చేయడానికి అంతే. ఓకే, సో ఈ ఎక్స్ప్రెషన్ నుంచి వచ్చిన వాల్యూని ఎక్స్ట్రాక్ట్ అయ్యాక మన జియోమెట్రీ ఈ వాల్యూ ఇందులో స్టోర్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ టెంప్లెట్. బై డిఫాల్ట్ $1. ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి, మన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ పూర్తిగా చెప్పినప్పుడు అది కవర్ చేస్తాం. బై డిఫాల్ట్ $1. ఇప్పుడు మ్యాచ్ నంబర్ మనకి ఎన్ని మ్యాచెస్ వచ్చాయి, ఒకటే వచ్చింది కాబట్టి 1 ఇస్తాం. మరి ఎంత ఎక్స్ప్రెషన్ రాసిన మల్టిపుల్ మ్యాచెస్ వస్తున్నాయంటే అప్పుడు ఇక్కడ మ్యాచ్ నెంబర్ వచ్చేసి సెకండ్ దా థర్డ్ దా పికప్ చేయడానికి. నెక్స్ట్ డిఫాల్ట్ వాల్యూ. ఈ ఎక్స్ప్రెషన్ పికప్ అవ్వకపోతే ఏం పంపాలి డిఫాల్ట్ వాల్యూ ఇందులోకి. సో నేనేం రాస్తాను, సింపుల్ నాట్ ఫౌండ్ అని రాస్తాను. సో ఎప్పుడైతే నాట్ ఫౌండ్ అని నేను స్క్రిప్ట్ లో చూసాను అనుకోండి ఈ వాల్యూ బదులు, అంటే నాకు ఎక్స్ప్రెషన్ పికప్ అవ్వలేదు అని. ఓకే రైట్. సో ఇప్పుడు సేవ్ చేసుకుందాం స్క్రిప్ట్. అయితే ఇప్పుడు దీని అర్థం ఈ వాల్యూలోకి మన కొత్త వాల్యూ ఉంటుందని.
యా సో ఇప్పుడు ఎక్కడైతే అవసరం అవుతుందో మనకి అక్కడ ఇక్కడ కదా మన అవసరం అయింది, సో ఇక్కడ ఆ వాల్యూ రీప్లేస్ చేయాలి. ఇలా రాసి రాసాను కాంపోనెంట్ ఇది స్ట్రింగ్, యా మన స్ట్రింగ్ కాదు, ఇందులో ఉండే వాల్యూ కావాలి కదా, వేరియబుల్ కాదు ఇది. సో JMeter లో వేరియబుల్ పాస్ చేయాలంటే డాలర్ కర్లీ బ్రేసెస్ వాల్యూ. ఓకే ఓకే, యా గాట్ ఇట్. ఇలా వస్తేనే అందులో వేరియబుల్ పాస్ అవుతుంది. సో ఏం చేసాము, ఎక్స్ప్రెషన్ ఫైండ్ చేశాక ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేసాము. ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేశాక మనం అనుకున్న ఎక్స్ప్రెషన్ ఇక్కడ పేస్ట్ చేసాం అండ్ ఒక నేమ్ ఇచ్చాము, ఈ నేమ్ లో స్టోర్ అవ్వమని అండ్ బై డిఫాల్ట్ వాల్యూస్ ఇది. ఓకే, సో అయ్యాక ఈ వాల్యూలో వేరియబుల్ ఉంటుంది కాబట్టి ఎక్కడైతే అవసరం అవుతుందో ఈ సెషన్ ఐడి అనేది ఎక్కడైతే ఉంటుందో త్రూ అవుట్ స్క్రిప్ట్ అక్కడ ఇలా రీప్లేస్ చేయాలి. ఈచ్ త్రూ అవుట్ స్క్రిప్ట్ లో రీప్లేస్ చేయాలా, ఒక దగ్గర రీప్లేస్ చేయాలి? ఇక్కడ మనకు ఒక దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ వరకు ఓకే జనరల్ గా 4-5 చోట్ల ఉంటుంది, అంటే అప్లికేషన్ డిజైన్ చేసిన బట్టి. ఈచ్ అండ్ ఎవ్రీ టైం రీప్లేస్ చేయాలా, ఆటోమేటిక్ రీప్లేస్ అయిపోతుందా? ఇక్కడ ఇప్పుడు 5 టైమ్స్ ఉంది అనుకోండి, మనం 5 టైమ్స్ మాన్యువల్ రీప్లేస్ చేయాలి కదా. ఓకే ఆర్ ఏం చేయాలంటే మీకు ఎక్కువ ఉంది అనుకోండి, సర్చ్ అండ్ రీప్లేస్ కొడతాం మన ఒరిజినల్ ఓల్డ్ వాల్యూకి, ఇక్కడ మనకి రీప్లేస్ కొడితే మొత్తం స్క్రిప్ట్ ఎక్కడ ఉన్నా ఆటోమేటిక్ మారిపోతుంది. సో ఈ సర్చ్ ఎలా వచ్చింది? ఎక్కడైనా సర్చ్ ఆప్షన్ ఉంటుందా? ఇది పైన సర్చ్. ఓకే ఓకే బైనాక్యులర్స్. ఓకే, సో మనకి ఎక్కువ ఉంటే వన్ షాట్ లో అన్ని రీప్లేస్ అయిపోతాయి. ఓకే ఓకే, సో ఇప్పుడు రన్ చేద్దాం అగైన్ క్లియర్. ఓకే, ఇప్పుడు మనం చేస్తుంది రన్ టైమ్ లో దానికి ఐడిని పంపిస్తున్నట్టు టెక్స్ట్. ఓకే, రన్ చేస్తుంది. ఓకే, రన్ అయింది. సో లాగిన్ 27 లో కదా మనం వాల్యూ పంపిస్తున్నట్టు. సో ఫస్ట్ ఇక్కడ రిక్వెస్ట్ లో చూద్దాం వాల్యూ పాస్ అయిందో లేదో. చూడండి ఇక్కడ ఒక వాల్యూ పాస్ అయింది. మనం ఇక్కడ స్క్రిప్ట్ ఏం పెట్టాం లాగిన్ 27 లో సమ్ ఎలాగో వేరియబుల్ పెట్టాం. సో మనకి అవుట్పుట్ లో ఆ వేరియబుల్ బదులు అందులో ఉన్న వాల్యూ రీప్లేస్ అయింది. సో అంటే ఇక్కడ కొత్త వాల్యూ వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ వాల్యూని మనం కాపీ చేసి 15 చెక్ చేసి అనుకోండి, ఉండాలా ఉండకూడదా? ఎర్రర్ ఈ వాల్యూ ఉండాలి. చూసారా, హైలైట్ అయింది. మన సర్చ్ హైలైట్ అయింది అంటే ఈ వాల్యూ ఆటోమేటిక్ ఇక్కడ పికప్ అయింది మన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ తో. అవునా, అంటే కొరిలేషన్ మనం చేసాం. సో ఇప్పుడు మనకి ఎర్రర్ పోవాలి. సో HTML పెట్టి రెస్పాన్స్ అంటే కొడితే ఇప్పుడు చూడండి లాగిన్ పై లాగిన్ ఓకే వచ్చింది. ముందైతే ఎర్రర్ వచ్చింది, ఇప్పుడు లాగిన్ పై లాగిన్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేసాను అనుకోండి, చూసారు ఇప్పుడు వెల్కమ్ టెక్స్ట్ అని వచ్చింది. ముందు మనకి లాగిన్ రాలేదు. సో ఇప్పుడు ఈ ఏపీఐస్ అన్ని జస్ట్ వన్ యూజర్ పెట్టాం. ఇప్పుడు మల్టిపుల్ యూజర్స్ ఉంటే ఇలా సెక్షన్ ఐడి ఎలా రీప్లేస్ చేస్తాం? ఆటోమేటిక్ JMeter అదే చేసుకుంటుంది మల్టిపుల్ టైమ్స్ JMeter అదే ఎక్స్ట్రాక్ట్ చేసుకొని అదే పంపించుకుంటుంది ప్రతి యూజర్ కి. జస్ట్ ఒక యూజర్ కి చేస్తే చాలా స్క్రిప్ట్ కదా, ఇదే స్క్రిప్ట్ అన్ని యూజర్స్ ఫాలో అయిపోతుంది ఆటోమేటిక్. ఓకే ఓకే, సో ఒక యూజర్ ఒక ఐడి వస్తుంది, ఆ యూజర్ ఐడి తీసుకుని పాస్ చేసుకుంటుంది ఆటోమేటిక్. ఒక యూజర్ కి ఒక ఐడి వస్తుంది, సెకండ్ యూజర్ కి డిఫరెంట్ ఉంటుంది ఐడి వస్తుంది కదా. సో స్క్రిప్ట్ ఆటోమేటిక్ గా ఆ ఎవరైతే యూజర్ వస్తుందో ఐడి తీసుకొని ఆ యూజర్ కి పంపించుకుంటాం. ఓకే, సో ఇది ఓన్లీ వన్ టైం యాక్టివిటీ. సో ఇదే స్క్రిప్ట్ మనం ఎన్ని యూజర్స్ రన్ చేసేలాగైనా మనం రాసుకున్నాం అన్నమాట అలా. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఇలా ఐడి పాస్ అవ్వకుండా మల్టిపుల్ యూజర్స్ పెట్టి చూద్దాం, అప్పుడు ఒకసారి వస్తుంది. ఇది క్లియర్ అయింది కదా ఇప్పుడు? యా, యూజర్స్ ఎలా పెట్టాలో మీరు చెప్పండి, నేను రేపు చేస్తాను. యా, ఇప్పుడు ఇక్కడ థ్రెడ్ గ్రూప్ ఉంది కదా, థ్రెడ్ గ్రూప్ లో మన యూజర్స్. ఇప్పుడు నేను 3 ఇద్దాం అందాకలకి. ఓకే, క్లియర్ అండ్ రన్. ముందు లాగిన్ 27 చెక్ చేద్దాం.
ప్రతి ఏపీ 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది కదా. సో ఇక్కడ లాగిన్ 27 చెక్ చేద్దాం వాల్యూ డిఫరెంట్ అయిందో లేదు. రిక్వెస్ట్ లో ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ ఎండింగ్ 4E1 C2 వచ్చింది. ఇంకో లాగిన్ 27 చెక్ చేద్దాం. ఇక్కడ ఏమొచ్చింది ఇప్పుడు 313. ఇంకో లాగిన్ 27. ఇప్పుడు ఇక్కడ 1705. ఓకే. ఆటోమేటిక్ అది తీసుకుని అదే పంపించుకుంటారు. ఓకే. ఇది కూడా చెక్ చేసుకుందాం. ఓకే, లాగిన్ పేజ్ వచ్చింది. దీనికి కూడా లాగిన్ ఓకే, లాగిన్ ఓకే. గాట్ ఇట్. సో జేమీటర్ లో ఒకసారి స్క్రిప్ట్ రాస్తే స్క్రిప్ట్ అన్నిటికీ అది పని చేస్తుంది. యా, ఓకే. ఓకే, ఇది కోరిలేషన్. క్లియర్ కదా? యా, క్లియర్. ఇప్పుడు లెట్ మీ రన్ విత్ వన్ యూజర్. సో మనం ఇందాక ఎక్కడ వరకు చెక్ చేసాం కదా, లాగిన్ 28 వరకు చెక్ చేసాం. సో మనం మీద చెక్ చేయలేదు, ఎందుకు? డిపెండెన్సీస్ ఉంటే ఇవి కూడా ఫెయిల్ అవుతాయి కాబట్టి మనం చెక్ చేయం. సో అన్నెసరీ ఎక్కువ ఎర్రర్స్ డీబగ్ చేయడం కానీ. సో ఫస్ట్ పేజ్ లో ఎక్కడైతే ఎర్రర్ వస్తుందో అది డీబగ్ చేసుకుని రిజాల్వ్ చేసాక నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి. ఓకే, సో ఇది క్లియర్ ఉంది. నెక్స్ట్ ప్రోడక్ట్ పేజ్కి వెళ్ళాం. ఓకే, వెల్కమ్ టెస్ట్ అని ఉంది. ఓకే, లాగిన్ అయింది ఇప్పుడు అప్లికేషన్ లోకి. యాడ్ టు కార్ట్ రెండోసారి సెకండ్ థర్డ్ టైం ఇక్కడ డేటా వచ్చింది. చెక్అవుట్ వెళ్ళాం, లాగౌట్. అంత క్లియర్. ఓకే. యా, సో ఇప్పుడు మన స్క్రిప్టింగ్ అయిపోయింది, బేసిక్ చేంజ్ కోరిలేషన్ తో. సో ఇప్పుడు దీన్ని మనం ఎన్ని యూస్ కంటే అన్ని యూస్ రన్ చేసుకో. సో ఫస్ట్ థింగ్ జేమీటర్ లో కామన్ ఏంటంటే ఫస్ట్ అప్లికేషన్ రికార్డ్ చేశాక రీప్లే చేస్తాం. రీప్లే చేసినప్పుడు మనం అనుకున్నట్టు పేజెస్ వచ్చా లేదా చెక్ చేయాలి. చెక్ రాకపోతే మెయిన్లీ ఫస్ట్ ఇష్యూ కోరిలేషన్ అయి ఉంటుంది జనరల్ గా. అది కాకుండా మీకు ఫెయిల్ అవుతుందంటే లేకపోతే మనం ఏదైనా ఫ్లో మిస్ చేసినాము, ఆర్ జేమీటర్ లో సరిగ్గా రికార్డ్ అవ్వలేదు, ఆర్ ఇంకేదైనా మిస్టేక్స్ ఉన్నా మిస్ అవ్వచ్చు. సో ఎప్పుడైతే మన స్క్రిప్ట్ ఒక ఫ్లో కంప్లీట్ స్క్రిప్ట్ మనం అనుకున్నట్టు వస్తేనే అప్పుడు స్క్రిప్టింగ్ పార్ట్ కంప్లీట్ అయినట్టు. ఓకే. ఆ తర్వాత లోడింగ్కి వెళ్తాం. అప్పుడు దాకా స్క్రిప్టింగ్ మీద వర్క్ చేస్తాం. ఓకే. జేమీటర్ లో 70% స్క్రిప్టింగ్ ఉంటుంది. అక్కడి నుంచి అయ్యాక జస్ట్ నంబర్ ఇచ్చి రన్ చేయడం, రిపోర్ట్ అనలైజ్ చేయడం. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఈ స్క్రిప్టింగ్ లో సెక్షన్ ఐడి కాకుండా ఇంకా ఏమైనా ఎర్రర్స్ వస్తాయా? ఇప్పుడు ఇది సింపుల్ సెషన్ ఐడి దొరికింది, కొన్నిసార్లు దొరకదు. ఓకే. అప్పుడు మనం ఎక్కువ ఎత్తుకుతుండాలి, ఎక్కువ ప్యాటర్న్ చెక్ చేయాలి. ఏం వాల్యూస్ అయి ఉంటుంది, ఏం వాల్యూస్ దొరికి అన్నిటికీ వాల్యూస్ కి మనం కొరిలేషన్ చేస్తుండాలి. 4 దొరికాయి, ఏ 4 ఏదో తెలియదు. సో మనం 4 ఎక్స్ట్రాక్టర్ రాసుకొని దీనికి దాన్ని రాసుకొని టెస్ట్ చేసుకోవాలి. ఓకే. ఈజీగా అయిపోతే కొరిలేషన్ ఈజీగా అయిపోద్ది. ఈజీగా అవ్వాలంటే ఇదే హెడ్ ఎక్ అన్నమాట ఎక్కువ. సో ఇప్పుడు కానీ ఈ రోజు అప్లికేషన్స్ దొరికేస్తాయి ఈజీగా, బట్ ఒక 5% దొరకవు. ఓకే. సో ఇప్పుడు మనకి ఈ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే జస్ట్ పార్ట్ వచ్చేసి మెయిన్ పార్ట్ ఈ కోరిలేషన్ ఉంటుంది. కోరిలేషన్ కాదు, ఇంకా ఉంటాయి. కోరిలేషన్ వన్ ఆఫ్ ద స్క్రిప్టింగ్ లో ఛాలెంజ్. ఓకే, మెయిన్ పార్ట్ మెయిన్ గా మిగతావన్నీ ఉండే చిన్నవి. ఇప్పుడు ఎందుకంటే మనం బ్రౌజర్ లో యూఐ అండ్ యూజర్ ఏం చేయగలుగుతామో అవన్నీ స్క్రిప్టింగ్ లో చేయాలి, అంతే కదా. ఇప్పుడు వాడు ఏం చెక్ చేస్తాడు అనుకోండి, సపోజ్ లాగిన్ అయ్యాడు, అక్కడ డిస్ప్లే టైం డిస్ప్లే చేస్తుంది. సో ఎండ్ యూజర్ అయితే కంటిన్యూ చూసి చెప్తాడు ఇది కరెక్ట్ టైం వచ్చిందని, మన స్క్రిప్ట్ ఎలా చెప్తుంది. సో ఇలాంటివి అన్నిటికీ మనం స్క్రిప్టింగ్ చేసుకోవాలి. ఎండ్ యూజర్ ఏదైతే చేస్తాడో ఒక అప్లికేషన్ కి ఒక ఫ్లో కి అదే ఫ్లోని మనం మిమిక్ చేయగలిగితే స్క్రిప్టింగ్ పార్ట్ అయినట్టు. మీకు ఒక సినారీ ఇస్తారు కదా, ఏదో లోడ్ టెస్ట్ చేయమని, ముందు ఆ సినారీ మీరు యూఐలో టెస్ట్ చేస్తారు కదా. మీరు ఏదైతే పనులు చేస్తున్నారో యూఐలో అవే పనులు యాక్చువల్గా మన జేమీటర్ చేయగలుగుతుందో లేదా. ఎప్పుడైతే అది అయిందో అప్పుడు స్క్రిప్టింగ్ అయినట్టు. ఇప్పుడు కొన్ని అప్లికేషన్స్ కి యూఐ ఉండదు కదా, యూఐ లేని వాటికి ఉండదు, బ్యాక్ ఎండ్ ఏపీఎస్. అది మనం నెక్స్ట్ చెప్పినప్పుడు చెప్తాను. ఏపీఎస్ ఓకే, అది నెక్స్ట్ టాపిక్. ఇది ఓన్లీ యూఐ. ఓకే, ఇది ఓన్లీ యూఐ. ఓకే, క్లియర్ కదా? యా, క్లియర్. ఇప్పుడు మీరు
ఫస్ట్ మీ ఓన్ గా ఈ వెబ్ లోడ్ మీరే రికార్డ్ చేసి మీరే ట్రై చేయడానికి చేయండి. యా ఓకే. నేను నా బ్లాగ్ లో ఉంది కదా, అది రెఫరెన్స్ కింద పెట్టుకోండి. ఓకే. కరెక్ట్ గా పర్టికులర్ టాపిక్ లింక్ పంపిస్తాను మీకు ఈజీ. యా నాకు మీ బ్లాగ్ లో ఇస్తానన్నారు కొంచెం ఇంటర్వ్యూస్ మీకు చార్ట్ పింగ్ చేశాను. అది మీ బ్లాగేనా అండి? ఓకే. అదే యా ఇది కంప్లీట్ గా సేవ్ లింక్, అంటే ఆ టాపిక్ లింక్ ఇది. ఓకే. యా సేవ్ చేసుకున్నానండి మీ బ్లాగ్ అయితే. ఓకే. యా సో మీరేం ఇది చేయాలంటే కంప్లీట్. హోంవర్క్ కింద ఈ వెబ్ లోడ్ కి ఫాలో అయ్యి కోరిలేషన్ చేసి రేపు నాకు స్క్రిప్ట్ చూపించాలి. అండ్ ఇంకేదైనా మీకు వెబ్సైట్ దొరికింది అనుకోండి జనరల్ గా, దాన్ని కూడా మీరు ట్రై చేయండి కోరిలేషన్. ఇప్పుడు నేను ఇక్కడ అమెజాన్ గానీ అమెజాన్ అవి తీసుకోవద్దు అప్పుడే, అది చాలా పెద్దవి. ఒక నిమిషం ఏదైనా చూస్తాను. ఒకసారి సోర్స్ ఫోర్స్ ట్రై చేయండి, sourceforce.net. sourceforce.net. ఓకే. యా షూర్ అండి, ఇది ట్రై చేస్తాను ఇప్పుడు. దీనికి కూడా ఏమైనా లాగిన్స్ ఉంటాయా? లాగిన్ క్రియేట్ చేసుకోవాలా? దీనికి కూడా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలా? దీనికి కూడా అకౌంట్ క్రియేట్ చేసుకొని, ఇది ప్రొడక్షన్, ఇది కాకపోతే ఎవరి నోట్ ఒకసారి ట్రై చేయండి. ఎవరి నోట్ వద్దు, ఏదైనా మీకు జస్ట్ ర్యాండమ్ గా ఏదైనా దొరికిందో జస్ట్ రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ వేరే బయట చేయండి. స్క్రిప్ట్ రికార్డింగ్ వచ్చేసరికి హోమ్ పేజ్ కొడతారు, లాగిన్ కొడతారు, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు, లాగౌట్, అంతే, ఇంకేం చేయక్కర్లా. సో రీప్లే చేయండి. రీప్లే చేసినప్పుడు ఫెయిల్ అయితే కోరిలేషన్ చేయండి, అంతే. ఓకే షూర్ అండి, చేస్తాను. ఓకే అండి, సీ యు టుమారో. యా ఓకే అండి, షూర్. యా బై.